హాయ్ అండి. హాయ్ అండి. సార్ 9th ఇప్పుడు మనకి ఈగల్ రాబోతుంది. సో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈగల్ లేట్ గా రిలీజ్ అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సింహం ఎప్పుడొచ్చినా సింహమే అండి. ముందొచ్చింది వెనకొచ్చింది అన్నది కాదు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవితేజ్ అన్న. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. మాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్ కానీ ఇంకా చాలా మందికి మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. అండ్ ఈగల్ గురించి చెప్పాలంటే సినిమా ఏ సినిమా అయినా ప్రతి సినిమాకు ఒక కథ ఉంటుంది. ఒక దాని నుంచి ఒకరు కంపేర్ చేసుకోవద్దు. అండ్ ప్రతి హీరో ఫ్యాన్ మా హీరో గొప్ప అని కూడా కొట్లాడకండి. ఎవరి హీరో వాళ్ళకే గొప్ప. అండ్ సినిమా వచ్చేసి సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు అంతగా హిట్ అనలేదు, మరి ఇప్పుడు హిట్ కొడుతుంది అనుకోవచ్చా? హిట్ అని ఏం లేదండి. ఇప్పుడు ఆ సార్ అనేది ఏంటంటే నేను హిట్ కొట్టాలి అని చెప్పేసి సినిమాలు అయితే తీయడు నాకు తెలిసినంత వరకు. ఆయన ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అండ్ కొంతమంది కన్నం పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే సినిమాలు తీసేస్తారని నా ఉద్దేశం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన అమర్దీప్ కి ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. సో ఇస్తాడా? ఇస్తే ఒకవేళ ఏ క్యారెక్టర్ ఇవ్వచ్చు? క్యారెక్టర్ అయితే నేనేం చెప్పలేనండి, కానీ ఛాన్స్ ఇస్తా. అదే అండి, అంటే ఎలాంటిదైనా ఇప్పుడు సార్ ఒకటి డిసైడ్ అయితే ఆయన మైండ్ లేదు మనకు తెలియదు కదండి. బ్రదర్ రోల్ ఇస్తుండొచ్చు, మాక్సిమం బ్రదర్ రోల్ ఇస్తుండొచ్చు అనుకుంటున్నా. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే ప్రతి దానికి మనం ఒకదాని నుంచి ఒకటి కంపేర్ చేసుకోదాం. ఇందాక నేను చెప్పాను, ఇది కూడా డిఫరెంట్ వేలో, కాకపోతే మెంటాలిటీ అందరు వేరే ఉంటది. మనం ముందే చూసి ఏదో ఒకటి అనుకోకుండా ఆలోచించి మాట్లాడాలి. థ్యాంక్